హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు GPT-0 గురించి తెలుసుకోబోతున్నారు. ఏదైనా ఒక వెబ్సైట్లో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు ఏదైనా కంటెంట్ షేర్ చేసేటప్పుడు ఆ కంటెంట్ ఏఐ జనరేటెడా కాదా అనేది తెలుసుకోవడానికి కొన్ని టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలా అని చెప్పేసి మనము ఏఐ యూజ్ చేయకుండా ఉండలేము. సో ఈ విధంగా ఏఐలో జనరేట్ చేసిన కంటెంట్ని హ్యూమన్ కంటెంట్గా మార్చాలంటే మనం దాని గురించి ప్రయాసపడకుండా దానికి సంబంధించిన ఒక GPT-0 సహాయంతో మనం ఏఐ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ని హ్యూమన్ కంటెంట్గా మార్చుకోవచ్చు అనమాట. సో దట్ ఎవరు కూడా తెలుసుకోలేరు ఇది ఏఐ ద్వారా జనరేట్ చేసినట్టు. అది ఎలా అని మీరు అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూసి మీరు అప్పుడు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాట్ జీపీటీలో ఒక కమెంట్ నేను టైప్ చేస్తున్నాను. అదేంటంటే షేర్ మార్కెట్ గురించి ఒక ఆర్టికల్ రాయమని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ జనరేట్ మనం బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని 1000 లోపల వర్డ్స్ వరకు క్యారెక్టర్స్ వరకు వచ్చినట్టు నేనైతే ఆర్టికల్ జనరేట్ చేయించాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను ఇలా కాపీ చేసుకుని దీన్ని మనము రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసా. అండ్ ఈ ఏఐ డిటెక్షన్ టూల్స్లో వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ఏంటంటే originality.ai. దీంట్లో మీరు లాగిన్ అయిన తర్వాత మనం జనరేట్ చేసిన కాంటెంట్ ఏఐ జనరేటెడా లేకపోతే హ్యూమనైజ్డ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. దాని తర్వాత మనము దీన్ని చెక్ చేద్దాం. దీంట్లో హ్యూమన్ స్కోర్ ఎంత ఉంది, ఏఐ స్కోర్ ఎంత అని చెప్పేసి నేను originality.ai వెబ్సైట్కి వచ్చి ఇక్కడ నేను ఈ బాక్స్లో పేస్ట్ చేశాను డేటాని. రైట్ సైడ్లో కనబడుతున్న స్కాన్ నౌ బటన్ పైన క్లిక్ చేసి స్కాన్ చేయబడుతుంది ఒరిజినాలిటీ ఎంత ఉందని చెప్పేసి. ఇది ఏఐ జనరేటెడా లేదా హ్యూమన్ రిటర్న్ కాంటెంట్ అనేది చెక్ చేయడానికి ఈ వెబ్సైట్కి అయితే మనం వచ్చాం. చూడండి, స్కాన్ కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 100% కాన్ఫిడెన్స్ ఏఐ జనరేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. కింద మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకుంటే 90% ఏఐ జనరేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంది. ఓకే, సో హ్యూమన్ రిటర్న్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మనం మరొక వెబ్సైట్లో చూసుకుంటే 0GPT వెబ్సైట్లోకి వచ్చి నేను ఇక్కడ డేటాని పేస్ట్ చేశా అండ్ లాగిన్ అవ్వాలి. దాని తర్వాత మీరు డిటెక్ట్ టెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 80% వరకు మనకి ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ అనగానే చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, చాలా తక్కువ పర్సంటేజ్ హ్యూమన్ రిటర్న్ చూపిస్తుంది. ఇప్పుడు మనము ఇంకొక వెబ్సైట్కి వెళ్ళి చూస్తున్నాం. ఇక్కడ కూడా నేను డేటా పేస్ట్ చేసి స్కాన్ ప్రెస్ చేసా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్లీ 100% ప్రాపర్టీ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని చూపించేసింది. ఇక్కడ హ్యూమన్ పర్సంటేజ్ చూస్తే 0 అండ్ ఏ 100% ఏఐ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఏఐ జనరేట్ చేసింది అని చెప్పేసి. మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను originality.aiలో స్కాన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఈ డేటా అనేది చాట్ జీపీటీ ద్వారా మనం ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసిన కాంటెంట్. ఇప్పుడు ఇది మనము ఈ వెబ్సైట్స్లో చెక్ చేస్తూ ఉంటే ఏఐ ద్వారా జనరేట్ చేసినట్టుగానే చూపించేస్తుంది. చూడండి, ఇప్పుడైతే 100% కాన్ఫిడెన్స్గా చెబుతుంది ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఇదే కాంటెంట్ని మనము సొంతంగా రాయాల్సిన అవసరం లేదు. దీన్ని మనము హ్యూమనైజ్డ్ కంటెంట్గా మార్చడానికి ఒక బెస్ట్ వెబ్సైట్ అయితే ఉంది. దాని ద్వారా ఏఐ ద్వారా జనరేట్ చేసిన కాంటెంట్ని హ్యూమనైజ్డ్ కంటెంట్గా మార్చొచ్చు. దానికోసం ఏం చేద్దామంటే bypassgpt.ai అనే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, మామూలుగా డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ టెక్స్ట్ అని చూసారా? చూడండి, కన్వర్ట్ ఏఐ టెక్స్ట్ టు హ్యూమన్ లైక్ ప్లకరిజం ఫ్రీ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా. ఈ బాక్స్లో మనం చాట్ జీపీటీ ద్వారా జనరేట్ అయిన కాంటెంట్ని కాపీ చేసి ఇందులో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్హాన్స్డ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్లో హ్యూమనైజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం రైట్ సైడ్ కనపడిందంటే హ్యూమనైజ్డ్ కంటెంట్గా ఈ వెబ్సైట్ మార్చి మనకి చూపిస్తుంది. దాని తర్వాత చెకింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టికల్ అంతా హ్యూమన్ రిటర్న్గా మార్చేసినట్టు ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ GPT-0లో కూడా ఇక్కడ పాస్ అయ్యింది, మీరు టిక్ మార్క్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇది కాపీ చేసి మనం మిగతా ఇంతకుముందు వెబ్సైట్లో చెక్ చేసినట్టు చెక్ చేద్దాం మళ్ళీ కంటెంట్ని ఏ రిటర్న్గా ఉందా లేకపోతే హ్యూమన్ కంటెంట్గా మార్చిందా అని చెప్పేసి. సో ఇక్కడ ఇందులో ఈ వెబ్సైట్లో పేస్ట్ చేసా. రైట్ సైడ్లో నేను స్కాన్ పైన క్లిక్ చేశా. ఇప్పుడు చూద్దాం ఇంత ముందులాగా ఏఐ చూపిస్తుందా లేకపోతే హ్యూమన్ కంటెంటా. చూడండి, రైట్ సైడ్లో 85% హ్యూమన్ కంటెంట్ అనేసి చూపిస్తుంది. ఇందులో 15% మాత్రమే ఏఐ ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, సో ఇది ఒక బెస్ట్ రిజల్ట్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 0GPTలో చూద్దాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా డేటాని మళ్ళీ పేస్ట్ చేసేయండి. హ్యూమన్ రిటర్న్ డేటాని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ డిటెక్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం.
ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏం రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. చూసారా, మనకి ఇక్కడ 30% మాత్రమే ఏ జనరేటెడ్, మిగతాదంతా కూడా హ్యూమన్ కంటెంట్గా ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, ఒకవేళ మీకు పర్సంటేజ్ అనుకూలంగా రాకపోతే మళ్ళీ ఇక్కడ బైపాస్ జీపీటీలో మళ్ళీ ఒకసారి రీజనరేట్ చేయండి. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. మళ్ళీ అదే వెబ్సైట్లో రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. రీజనరేట్ చేసిన తర్వాత ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. అండ్ GPT-0లో పాస్ అయ్యింది, నెక్స్ట్ హ్యూమన్ రిటర్న్ అని చెప్పేసి టిక్ మార్క్ కూడా వచ్చింది. నేను కాపీ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఈ ఒరిజినాలిటీ.ai డిటెక్టర్లో నేను పేస్ట్ చేసి స్కాన్ నౌ పైన క్లిక్ చేశా. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో. వావ్, ఇక్కడ చూసుకుంటే కనుక మీరు 96% కాన్ఫిడెన్స్గా ఇది హ్యూమన్ కంటెంట్గా రాసినట్టు చెబుతుంది. ఓకే, బట్ మనం AI ద్వారానే జనరేట్ చేసిన కంటెంట్ని హ్యూమనైజ్గా మార్చాం. ఇప్పుడు ఈ డిటెక్టర్తో స్కాన్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ మీరు చూడొచ్చు. 96% హ్యూమన్ కంటెంట్గా మనకి ఎటువంటి శ్రమ లేకుండా మార్చిందనమాట. మనం హ్యూమన్ రిటర్న్గా మార్చడానికి ఈ బైపాస్ GPT.ai వెబ్సైట్ అనేది చాలా ఈజీగా AI జనరేటెడ్ కంటెంట్ని హ్యూమనైజ్డ్ కంటెంట్గా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వెబ్సైట్. ఒకవేళ ఇంకా ఎక్కువ వర్డ్స్ని మీరు మార్చాలి అనుకున్నట్లయితే, ఇంకా మోర్ ఫీచర్స్ మీకు చూడాలనుకుంటే దీంట్లో అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది. అది మీకు మీ యూజెస్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు యూజ్ చేసి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనుకుంటే అడ్వాన్స్డ్ వర్షన్లోకి వెళ్ళొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.